ఈ తీర్మానం పైన మాట్లాడినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా బలహీన వర్గాలు ఇతర రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడినటువంటి వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి ఆలోచన చేస్తూ ఇటువంటి చర్చ కోసం రిజల్యూషన్స్ కోసం అమలు కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం భారతదేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటి రోజు అధ్యక్ష. ఇది ఇటువంటి తీర్మానం ప్రవేశపెట్టినందుకు పెట్టిన మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ గారిని నేను అభినందిస్తూ, అట్లాగే ఇది అందరి సమిష్టి బాధ్యత అధ్యక్ష. మన ఇందాక మిత్రుడు కాలేరు వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఈ బిల్ పెట్టి ఈ రిజల్యూషన్ చర్చకు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు, లేకపోతే ఇంకా కొద్దిమంది మంత్రులు లేరు అని అన్నారు. సోదరులు చెప్పినటువంటి సూచనలను పరిగణలో తీసుకుంటేనే నేను వారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సభకి మొత్తానికి ఈ రిజల్యూషన్ ఇక్కడ రావటానికి క్యాబినెట్లో చాలా లోతుగా చర్చ జరిగింది అధ్యక్ష. క్యాబినెట్లో లోతుగా చర్చ జరిగిందంటే ఈ క్యాబినెట్కి నాయకత్వం వహించేటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మిగతా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా చాలా లోతుగా దీని మీద వారి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో తీసుకొని రావాలని చెప్పి బలంగా వారందరూ కలిసి సమిష్టిగా తీర్మానం చేయటం వల్లనే ఈ తీర్మానం ఈరోజు సభలో పెట్టగలిగాం అధ్యక్ష. సో అందుకే వారికి చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియచేయాలని చెప్పేటువంటి ఆలోచనతోనే మీ ద్వారా సభకి ప్రజలకు కూడా చెప్పాలని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీని వెనక చాలా బలమైన కారణం కూడా ఉంది అధ్యక్ష. మా పార్టీ విధానం, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి కింద అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను చేయి అందించి పైకి తీసుకుని రావాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా సమానత్వం, వాటికి అనుగుణంగా మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా జిస్కి జిత్ని సంఖ్య ఉస్కి ఉత్ని భాగేదారి అని చెప్పి చాలా స్పష్టంగా దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని అవగాహన చేసుకొని ఆ అవగాహన ద్వారా ఈ రకమైనటువంటి నిర్ణయాలు జరగకపోతే ఇంకా ఈ బలహీన వర్గాలు వెనకబడిపోతూనే ఉంటాయి, వీళ్ళకి న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈ కుల గణన జరగాలని చెప్పి చాలా బలంగా వారు దేశం మొత్తం మాట్లాడటం రావటం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు అప్పుడు పార్లమెంటు సభ్యులుగా ఉండి యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 2011లోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం జరగటం, దేశవ్యాప్తంగా కార్యక్రమం జరగటం, ఆ తర్వాత తదుపరి కార్యక్రమాల్లో భాగంగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం దీన్ని అసలు బయటికి రానియకుండా లోపల కప్పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇది జరగాల్సిందే అని చెప్పి చాలా రోజులుగా అనేక ప్రాంతాలు దేశవ్యాప్తంగా చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలో రాబోతూ ఉంది, రాగానే మేము తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి వారు పిలిపివ్వటం చెప్పినటువంటి మాటని స్పష్టంగా ఈరోజు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సాధ్యమైనంత మేరకు అందరూ కూడా ఇది బాగుంది, ఇది కావాలి, చేయాల్సింది అని చెప్పి అందరూ కూడా తీర్మానానికి మద్దతు ఇచ్చారు. వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ వారు కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు మేము పరిగణలో తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి మనవి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మిత్రులు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ సచార్ కమిటీ, అట్లాగే రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పినటువంటి అంశాలు, అట్లాగే
ఈ ఈ ఈ తీసుకునేటువంటి గణనలో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి పేదరికాన్ని మా ఇబ్బందులను కూడా పరిగణలో తీసుకుంటారు అని అడిగారు. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని అందరినీ కూడా సర్వేలో భాగంగా చేస్తారు. అందరు ఇంటింటికి సర్వే జరుగుతుంది. డెఫినెట్గా వారి స్థితిగతులు కూడా దీంట్లో సర్వేలో భాగంగా వస్తాయని చెప్పి వారికి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే మేమెంతో మాకంతా మేమెంతున్నా మీకంతే అని ఒక నానుడు చెప్తూ పాయల్ శంకర్ గారు కూడా కొన్ని అంశాలు చెప్పారు. వారు చెప్పినటువంటి అంశాలన్నిటి కూడా బహుశా భారతీయ జనతా పార్టీకి అది వర్తిస్తుందేమని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్మట్లేదు కాబట్టే రాహుల్ గాంధీ గారు ఈ నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఆధారంగానే ఈరోజు తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెడతా ఉన్నాం. తప్పనిసరిగా మీ పార్టీ విధానాలకి మీ ఆలోచనకి పూర్తిగా భిన్నంగా ఉంది. దయచేసి మీరు ఆ బంధనాలు తెంచుకొని మేము ప్రవేశపెట్టినటువంటి రిజల్యూషన్కి మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇంకా మిగతా మిత్రులు కమలాకర్ గారు బీహార్లో కర్ణాటకలో ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కొన్ని కోర్టు కేసులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. అక్కడ ఒక దగ్గరేమో నాకు తెలుసు, నా దగ్గర ఇప్పుడు నేను ఆ కోర్టుకు సంబంధించిన కూడా తీసుకొని వచ్చాను. ఒక దగ్గరేమో అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జరిగింది. ఇదేమి చట్టబద్ధత లేకుండా లేకపోతే శాసనసభలో క్యాబినెట్ తీర్మానాలు ఉన్నాయో లేదో కూడా నాకు వాటి గురించి తెలియదు. కానీ ఇక్కడ మనం చేసే తీర్మానానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇంక్లూడింగ్ లా సెక్రటరీ గారితో సహా అందరినీ వెట్ చేసిన తర్వాతనే మీ అందరితో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ ఈ రిజల్యూషన్ పూర్తయిన తర్వాత విధి విధానాలు తయారు చేసేటప్పుడు కూడా పూర్తిగా మేము లా డిపార్ట్మెంట్ వారి కన్సల్టేషన్తో అట్లాగే మేధావుల ఆలోచనలు కూడా అందులో తీసుకొని సంపూర్ణంగా చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.